మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణిని అడ్డుపెట్టుకుని వేల ఎకరాల భూములు మాయమయ్యాయి. టీఎస్ఐఏసీలో దాదాపు 63,000 ఎకరాల భూములుండగా ధరణిలో మాత్రం 25,000 ఎకరాలే ఉన్నట్లు గుర్తించారు. దీంతో మిగతా 38,000 ఎకరాలు ఎక్కడున్నట్లు అని తలలు పట్టుకుంటున్నారు ధరణి కమిటీ సభ్యులు. టీఎస్ఐఏసీ స్టాంపుల రిజిస్ట్రేషన్ అధికారులతో ధరణి కమిటీ సమావేశమైన సందర్భంగా ఈ విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ధరణిలో సమస్యలపై అధ్యయనం చేస్తున్న కమిటీ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ టీఎస్ఐఏసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధరణి రిజిస్ట్రేషన్లలో అనేక లోపాలున్నట్లు కమిటీ దృష్టికొచ్చింది. 63,000 ఎకరాల టీఎస్ఐఏసీ భూములుండగా ధరణిలో 25,000 ఎకరాలే ఉన్నట్లు తెలిపింది. మరి 38,000 ఎకరాల భూములు ఏమయ్యాయన్న దానిపై సమీక్ష సమావేశంలో చర్చించారు. వ్యవసాయేతర భూములు రెండు ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ధరణి వెబ్సైట్లో లేదు. ఈ ఆప్షన్పై ధరణి కమిటీ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. ఒక సబ్ డివిజన్ నిషేధిత జాబితాలో ఉంటే మొత్తం సర్వే నంబరు నిషేధిత జాబితాలో ఉంచడం ఏంటని ప్రశ్నించారు. ఈ సమస్య వల్ల సొంత భూదారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కమిటీ సభ్యులు ఆగ్రహించారు. భూసేకరణకు సంబంధించిన జీవోలు కూడా పూర్తి స్థాయిలో లేవని గుర్తించింది ధరణి కమిటీ. ధరణిలో విల్ డీడ్ అమలు చేయడానికి మాడ్యూల్ లేకపోవడం, ఇంతకుముందు కొనుగోలు చేసిన వ్యక్తి మ్యూటేషన్ పూర్తి చేయనందున ఇప్పటికే విక్రయించిన ఆస్తులు మళ్లీ విక్రయించబడడంతో ఇది పెద్ద సమస్యగా ఏర్పడిందని కమిటీ సభ్యులకు తెలిపారు. పలు లేఅవుట్లను ధరణిలో వ్యవసాయ భూములుగా చూపి మళ్లీ విక్రయిస్తున్నారని, సిఏఆర్డీ సిస్టంలో 123 వర్గాల పత్రాల కోసం సదుపాయం అందించబడిందని, అయితే ధరణిలో అటువంటి పత్రాలన్నిటికీ సదుపాయం లేదని అభిప్రాయపడ్డారు కమిటీ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, మొత్తం 63,000 ఎకరాల భూముల్లో మిగతా 38,000 ఎకరాల భూములు ఏమయ్యాయి? దానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసాయా? పూర్తి డీటెయిల్స్ అయితే. ఎస్ ప్రియా, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు కానీ లేకపోతే ప్రైవేటు భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, టీఎస్ఐఎస్ సంబంధించిన భూముల వివరాలు అన్నది లెక్క లేకుండా పోయింది. దీని ద్వారా 1,000 ఎకరాలకు సంబంధించిన భూములు అన్యక్రాంతమైన కూడా కమిటీ సభ్యులు అయితే అభిప్రాయపడుతున్నారు. ధరణి పేరు చెప్పుకొని ప్రభుత్వ భూములు అప్పనంగా దోచుకున్నటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనకు ఈ తెలంగాణ ఐఏసీ సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సినటువంటి భూముల్లో మొత్తం 63,000 ఎకరాలు ఉంటే కేవలం 23 ఎకరాలు మాత్రమే పత్రాలు ఉన్నట్టుగా ఉంది. ఇంకా 38,000 ఎకరాలు ఎక్కడికి పోయాయి, ఏం సంగతి, దాని ఎవరి పేరు మీద మ్యూటేషన్ అయిపోయింది, ఎంతవరకు దీన్ని అన్యక్రాంతమైందో తెలియనటువంటి దుస్థితిలో ఏర్పడింది. సో ధరణి పేరుతో, ధరణి సంబంధించిన వెబ్సైట్తో కొన్ని వేల ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు, టీఎస్ఐఏసీ భూములతో పాటుగా అటవీ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, దేవాదాయ శాఖ భూములు, ఇనాం భూములు, ఇట్లా అనేక రకాల భూములు అన్యక్రాంతమైన విషయాన్ని కూడా కమిటీ సభ్యులు అయితే అభిప్రాయపడ్డారు. వారు ఒక నివేదిక కూడా తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో చాలా విస్తుపోయేటువంటి నిజాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ధరణి సమస్యలపై వేసిన కమిటీ సభ్యులైతే చాలా విస్మయానికి గురి చేస్తున్నారు. గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల ప్రభుత్వ భూములన్నీ కూడా ఎట్లా అన్యక్రాంతమయ్యాయి, అసలు రికార్డులో లేని పరిస్థితి ఏర్పడిందని కూడా, తద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగాయని కూడా కమిటీ సభ్యులైతే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. ధరణిలో అనేక మాడ్యూల్స్లో లోపాలున్నాయి.
వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి 2 రకాల భూములు ఉంటాయి రాష్ట్రంలో. సో వ్యవసాయ సంబంధించిన భూములను, వ్యవసాయేతర భూములు 2 రిజిస్టర్ చేసుకునేందుకు వీలుగా ఉండాల్సినది. అది దేని సపరేట్ దానికి చేయడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఇది మొత్తం ఇతర పేర్ల మీద మ్యూటేషన్ అయిపోయి వారికి అన్యక్రాంతమైన విషయాన్ని కూడా కమిటీ సభ్యులైతే ఒక నిర్ధారణకు వచ్చినటువంటి దుస్థితి నెలకొంది. ప్రభుత్వ భూములు వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు ఇట్లా వెబ్సైట్లో ధరణి పేరు చెప్పుకొని బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా ఒక సబ్ డివిజన్లో ఉన్నటువంటి భూమి కనుక నిషేధిత జాబితాలు ఉంటే అసలు మొత్తం సర్వే నంబర్లు అన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉండడంతో రైతులు కానీ ఇతరత్ర వాళ్ళు అమ్ముకోవడం, కొనుగోలు చేయడం చాలా సమస్యగా మారిందని కూడా కమిటీ సభ్యులైతే అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా మనకు ఇప్పుడు ప్రధానంగా చూసినట్టయితే ఒకసారి మ్యూటేషన్ అయిపోయిన తర్వాత మరోసారి మ్యూటేషన్ చేస్తాను కూడా వీలు కల్పిస్తూ కూడా దీంట్లో ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా దీంతో పాటుగా అతి ముఖ్యమైన విషయం చూసినట్టయితే ప్రియ, దీంట్లో భూసేకరణకు ఇచ్చినటువంటి భూములు అంటే ఏదైనా ప్రాజెక్టు కానీ లేకపోతే ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి ప్రజా ప్రయోజనాల కోసం ఇస్తున్నటువంటి భూమి ఉంటే అది భూసేకరణకు ఇచ్చినటువంటి జీవోలు చాలా ఇస్తుంటాయి ప్రభుత్వాలు. ఆ జీవోలు సంబంధించి అసలు లేని పరిస్థితి ఏర్పడింది. అంటే దీని ద్వారా పూర్తి స్థాయిలో కూడా భూసేకరణకు ఎంత ప్రభుత్వం కొనుగోలు చేసింది, ఎంత అక్వైర్ చేసింది అన్న విషయాన్ని కూడా లెక్కలు లేని దుస్థితి నెలకొనడంతో దీంట్లో పెద్ద స్కామ్ ఉన్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ధరణి అన్నది దరిద్రం అని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధరణిని తీసివేసి పూర్తి స్థాయిలో ఒక భూమత్త అనే కొత్త యాప్ను తీసుకొచ్చి ప్రజా ప్రయోజనాలకు, అదేవిధంగా రైతులకు, వ్యవసాయదారులకు అనుగుణమైనటువంటి విధానాన్ని అవలంబిస్తాం, ప్రభుత్వ భూములు కాపాడతామని కూడా రేవంత్ రెడ్డి సర్కారు అయితే ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ఈ ధరణి పైన అధ్యయనం చేస్తున్న కమిటీకి విస్తుపోయే నిజాలు బయటపడుతున్న సందర్భం కనబడుతుంది. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.